మన భగవంత్ కేసరి అనిల్ రావుపూడి గారు మీ మాటల్లో. అందరికీ గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక సినిమా రిలీజ్ అయ్యాక ఆ సినిమా బాగుంటే ప్రేక్షకులు ఒక 2 నుంచి 3 సార్లు చూస్తారు. అదే సినిమా అభిమాని అది ఎలా ఉన్నా 10 నుంచి 15 సార్లు చూస్తాడు. నచ్చితే 30-40 సార్లు చూస్తాడు, ఒక 70-80 సార్లు చూస్తాడు. అందుకే మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో అభిమానులకు ఎప్పుడు ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎందుకంటే సినిమా అంటే ఆ హీరో అంటే వాళ్ళంత లైఫ్ పెట్టి అభిమానిస్తారు. సో అది అందరు హీరోలకు ఉన్నారు. ఇంకా బాలయ్య బాబు గారి గురించి చెప్పాలంటే మ్యాడ్నెస్ ఇంకెక్కువ ఉంటుంది. సో అలాంటి అభిమానుల మధ్య ఈరోజు ఆయనకి పుట్టినరోజు కానుకగా అనంతపూర్ జగన్ గారు ఫ్యాన్స్ అందరి తరపున ఒక మంచి సాంగ్ ఆయనకి డెడికేట్ చేసి మమ్మల్ని అందరినీ గెస్ట్లుగా పిలవటం చాలా ఆనందంగా ఉంది. కార్యక్రమంలో పాల్గొనటం. జగన్ గారు థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీ సాంగ్ కూడా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే అభిమానులు ఏదో హీరోలను అభిమానించడం కాక వాళ్ళని ఫాలోవర్స్గా ఉంటూ వాళ్ళ సేవా కార్యక్రమాల్లో ఉంటూ కూడా ఎంతో ముందుకు వెళ్తుంటారు. అలాగే ఎన్బీకే హెల్పింగ్ హ్యాండ్స్తో జగన్ గారు చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. సో ఆయనకి ఇంకా ముందుకు అలాగే వెళ్ళాలని కోరుకుంటున్నాను. అలాగే అభిమానులకి అభిమానంతో పాటు సోషల్ సర్వీస్ దీంతో పాటు ఈ మధ్య కొత్త ఆర్ట్ స్టార్ట్ అయింది, క్రియేటివిటీ. సో వాళ్ళు సోషల్ నెట్వర్క్ వచ్చాక అది ఇంకా టాప్ నాచ్లో వెళ్తుంది. వాళ్ళు వేసే తిట్లు కూడా చాలా క్రియేటివిటీగా ఉంటున్నాయి. సో అవి చూసి మేము నవ్వుకుంటాం. సో ప్రేమ కానీ తిట్లు కానీ అంతే క్రియేటివ్గా చూపిస్తున్నారు. సో వాళ్ళు చేసే మీమ్స్ కానీ అవి కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. సో అంతే, ఇక చేతిలోకి మొబైల్ వచ్చింది కాబట్టి మీ క్రియేటివిటీకి కూడా హద్దులేవు. ఏదో రోజు మీరు కూడా వచ్చి ఆయనతో సినిమా తీసే స్థాయికి రావాలని మీకు విషయం చెప్తున్నాను, అభిమానులకు కూడా. అలాగే ఈరోజు ఈ సాంగ్ ప్రత్యేకంగా పనిచేసిన టీం అందరికీ, ఈశ్వర్కి, అలాగే ఎన్బీకే వీరసింహారెడ్డిలో కరీముల్లో అద్భుతంగా పాడావు, చాలా బాగుంది నీ వాయిస్. పనిచేసిన ర్యాప్ సింగర్ కానీ అలాగే మిగతా సింగర్స్, రాంబాబు గారు. సో లిరిక్స్ చాలా కష్టపడి రాసినట్టున్నావు, పదాలు చాలా బాగున్నాయి. బాలయ్య బాబు అంటే ట్రెండ్, బాలయ్య బాబు అంటే బ్రాండ్, బాలయ్య బాబు అంటే లెజెండ్. బాగా రాసావు. సో లిరిక్స్ అలాగే సాంగ్ చూసినంతసేపు నాకు దానికి ఒక విజువల్స్ యాడ్ చేశారు వీళ్ళు. సాంగ్ ఎంత అభిమానంతో రాసినా, బాబుని పొగుడుతూ రాసినా, కానీ ఆ సాంగ్ చూస్తున్నప్పుడు బాలయ్య బాబు గారు చేసే నటన, పొలిటికల్ సర్వీస్ కానీ, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ సర్వీస్ కానీ విజువల్ చూస్తే ప్రతి మాట ఆయనకి యాప్ట్ అయ్యేలా ఉంది. సో నిజ జీవితంలో కూడా. సో అది నాకు చాలా గొప్పగా అనిపించింది విజువల్ చూశాక. ఇంకా అలాగే జూన్ 10 బాలయ్య బాబు గారి బర్త్డే రాబోతుంది. సో ఈరోజే పోస్టర్ రిలీజ్ చేసాం. సో చాలా పెద్ద రెస్పాన్స్ వచ్చింది. అండ్ జూన్ 10 కూడా సర్ప్రైజ్ ఉంది. ఆల్రెడీ ఈరోజు అనౌన్స్ చేశారు. 108 లొకేషన్స్లో టీజర్ లాంచ్ చేయబోతున్నాం. ఖచ్చితంగా అది కూడా మిమ్మల్ని ఎంతో అలరిస్తుందని నమ్ముతున్నాను. సో వెయిట్ ఫర్ జూన్ 10th. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే బాలయ్య బాబు గారికి కూడా. అండ్ నాకు గత జూన్ 10th బాలయ్య బాబు బర్త్డేకి జర్నీ స్టార్ట్ అయింది ఆయనతోటి. ఆల్మోస్ట్ 1 year ఆయన్ని సినిమాలు చూస్తూ, ఆయన్ని అభిమానిస్తూ, ఎన్నో సినిమాలు ఆయన్ని చూస్తూ వచ్చాము. బట్ పర్సనల్గా ఆయనతో ఒక జర్నీ ఈ సినిమాతో నాకు దక్కింది. సో చాలామంది చెప్పారు బాలయ్య బాబు గారి గురించి. అండ్ బాలయ్య బాబు గారి దగ్గరగా చూస్తే ఆయనలో ఎన్నో గొప్ప క్వాలిటీస్, నిజంగా చాలా గొప్ప క్వాలిటీస్ ఉన్నాయి. సో ముందు ఆయన వెంట అభిమానం ఉండేది. ఈ సినిమా పనిచేసేటప్పుడు ఆయన అంటే ఒక 100 రెట్లు గౌరవం పెరిగింది ఆయన వ్యక్తిత్వానికి. సో అది మాత్రం నేను చెప్పగలను. సో ముఖ్యంగా గౌరవం ఎందుకంటే వయసులో చిన్న ఆయనకి ఎంత నేను బచ్చగాన్ని. సో డైరెక్టర్కి, ఆ చైర్కి ఆయన ఇచ్చే రెస్పెక్ట్, ఆ కంఫర్ట్, అది ఇస్తేనే మనం అంత పెద్ద హీరోని మనం హ్యాండిల్ చేయగలం. సో ఆ విషయం కానీ అలాగే తోటి నటులు, చిన్న లేదు, పెద్ద లేదు, కొత్త లేదు, పాత లేదు, ఎంత బాగా చూసుకుంటారంటే ఆర్టిస్టులని. వాళ్ళకి ఎక్స్ప్రెషన్ ఒక్కొక్కసారి ఈయన ముందు టెన్షన్తో పలక్కపోయినా ఆయన దగ్గరుండి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అంత కంఫర్ట్ ఇస్తారు ఆర్టిస్టులకు కూడా. సో ఇక ఆఫ్ స్క్రీన్ షాట్ చేసిన తర్వాత ఆయన ఎనర్జీ, ఇంకా ఆయన మాట్లాడుతూనే ఉంటారు, చెప్తూనే ఉంటారు. ఆ విషయాలు, ఈ విషయాలు, గొప్ప గొప్ప విషయాలు చెప్తూనే ఉంటారు. ఆయన తండ్రి గారు చేసిన సినిమాల గురించి మాట్లాడుతుంటారు. నిరంతరం ఏదో ఒక దీంట్లో ఉంటారు. దాంతోపాటు ఈ శత జయంతి ఉత్సవాల్లో 24/7 దానికి ఏం చేయాలి, అలాగే బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి దానికి ఏం చేయాలి. సో అంత బిజీగా ఉంటారు ఆయన. సో ఎన్బీకే గురించి నాకంటే మీకే ఎక్కువ తెలుసు. ఇట్స్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో భగవంత్ కేసరి, ద జర్నీ ఆఫ్ భగవంత్ కేసరి అనేది నా లైఫ్లో ఒక స్పెషల్ అని మాత్రం చెప్పగలను. ఇంతకంటే నేను మాట్లాడలేను. ఈ సినిమా రిలీజ్ అయ్యాక ప్రతి అభిమాని ద జర్నీ ఆఫ్ భగవంత్ కేసరి మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోద్ది. అది మాత్రం చెప్పగలను. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సార్, సో అలాగే స్వీట్ వర్డ్స్. ఈరోజు వేదికకి ఈ ఫంక్షన్కి నాతో పాటు వచ్చేసిన ప్రసన్న గారికి, అలాగే శివలంక కృష్ణప్రసాద్ గారు, ఆయన ఎన్ని సినిమాలు తీసినా సార్ ఆదిత్య 369 మై ఆల్ టైమ్ ఫేవరెట్. ఇట్స్ ఎ డైమండ్ ఫర్ అస్. ఎందుకంటే బాబు కూడా అదే చెప్పాను, బాలయ్య బాబు గారు కూడా కాజల్ కానీ శ్రీలీల కానీ మేము అందరం కూర్చున్నప్పుడు ఆ సినిమాలో ఉన్న ఆ సైన్స్ ఫిక్షన్లో వచ్చిన అప్పట్లో ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ అది. సో దాని గురించి చెప్తూ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో ఆయనకి చాలా ఇష్టం ఆ సినిమా అంటే. అలాగే మై బ్రదర్స్ గోపి మల్లేన్ గారు, సో వీరసింహారెడ్డితో దుమ్ము దిలిపి ఒక ఊపు ఊపేశారు. సో ఆయనకి, అలాగే మా ప్రొడ్యూసర్ సావు గారికి, అలాగే ముఖ్యంగా బి గోపాల్ గారికి. మేము ఇంజనీరింగ్ చదివే రోజుల్లో, మేము 10th క్లాస్ చదివే రోజుల్లో లారీ డ్రైవరు, రౌడీ ఇన్స్పెక్టరు, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు ఈ 4 సినిమాలు చూడని అభిమానం ఉన్నాడు. ఆ సినిమాని ఎన్నిసార్లు చూసారో ఎవరికి తెలియదు. సో నాకు తెలిసి నేను నరసింహనాయుడు 15 టైమ్స్ చూశాను. నేను ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్నాను. నేను అలాంటి బి గోపాల్ గారితో నేను స్టేజ్ షేర్ చేసుకోవడం నాకు చాలా ప్రౌడ్గా ఉంది. థ్యాంక్ యూ గోపాల్ గారు. సో అలాగే మిగతా మా అనంతపూర్ జగన్ గురించి ఇందాక ఆల్రెడీ చెప్పాను, మ్యాడ్ ఫ్యాన్. సో బ్రదర్ ఆల్ ద బెస్ట్. ఇంకా అండ్ అలాగే ఇందాక బాబు గారు కనుక ఇలాంటి దీంట్లో ఉంటే మాకు పేరు పెట్టారు ఒంగోలియన్స్ అని. సో బి గోపాల్ గారు ఒంగోలియన్, నేను ఒంగోలియన్, మా గోపన్న ఒంగోలియన్. సో 3 ఒంగోలియన్స్ ఉన్నారు ఇక్కడ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, సో స్వీట్ ఆఫ్ యూ. మా వాళ్ళు పాపం భగవంత్ కేసరి గురించి చాలా అడిగారు ఇందాక, చాలా అడిగారు కదా మా వాళ్ళు. ఏమన్నా కొంచెమేం లేదు, జూన్ 10th 10:19 అంతే అంతే బద్దలైపోద్ది. థ్యాంక్ యూ బాబు పెట్టిన ముహూర్తం అది, ఇంకంతే, తిరుగులేదు. ఓహో, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. 10:19 మేము యాక్చువల్గా టీం అందరం కలిసి భ్రమరాంబ థియేటర్లో నరసింహనాయుడు షో జరుగుతుంది. ఆ రోజు నరసింహనాయుడు షో మధ్యలో ఆ టైంకి మేము టీజర్ లాంచ్ చేయబోతున్నాం. సో అది అఫీషియల్గా రేపు వస్తుంది. జగన్ గారు ఊరుకోరు కదా, అది ఇప్పుడే చెప్పించారు. సో రాకముందే ఈవెంట్లో చెప్పించారు అనమాట. థ్యాంక్ యూ సార్, నెట్వర్క్లు అన్నీ బ్లాస్ట్ అయిపోవడమే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే వీరసింహారెడ్డితో గాడ్ ఆఫ్ మాసెస్